ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం మా భూములు లాక్కున్నారు. మా పక్కన రేవంత్ రెడ్డి మేనమామ భూమిని ఎందుకు తీసుకోవడం లేదు? మా భూమి 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి మేనమామ భూమి 50 ఎకరాలు ఉంటే అది మాత్రం ముట్టుకోవట్లేదు. మాకు చెప్పకుండా మా పొలాల్లో కడీలు పాతారు. ఇదేంటని అడిగితే మా మెడలు పట్టి దుబ్బేశారు. మేము ఆత్మహత్య యత్నం చేసుకుంటే రెవెన్యూ మేడం పిలిచి మీరు ఏం చేసుకున్నా మీ భూములు తీసుకుంటామని చెబుతుంది. మాకున్నది ఈ భూమి మాత్రమే. మాకు న్యాయం చేయకుంటే మేము పెట్రోల్ పోసుకొని చనిపోతామంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిడాల రైతుల ఆవేదన. అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు. ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. 13వ నెంబర్ సర్వే నెంబర్. మ్యాక్సిమం అందులో మొత్తం ఒక రైతు తప్ప కన్మల అందరిది పూర్తిగా పోతుంది. 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు వాతరం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు వెళ్ళకుంటే ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు పట్టి దొబ్బిండు. ఎవరు అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతరం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా మాతోటి ఏం మాట్లాడకుండా ఇక ముందుకు వస్తే ఇంకా ఏమైనా పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ ముందు కాదు మా ఇళ్ళల్లో మేమే ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకోనికి వెనకాడలేం. మా పొలాలు అయితే వదులుకోం. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక మాకున్నది 90% పోతుంది అందరిది. అక్కడ ఉన్న రైతులు ఒక్కరిద్దరిది తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కకే రేవంత్ రెడ్డి మామది 50 ఎకరాలు ఉంటే గ్రామ సభలు కానీ పేపర్ ప్రెస్ నోటుకు కానీ వీళ్ళందరికీ 6 ఎకరాలన్నర పోతుందని చెప్పి గుర్తులు పెట్టినాడు. సర్వే చేసినాడు. ఫైనల్ సర్వే నాడు 13 గుంటలకే పరిమితం చేశారు రేవంత్ రెడ్డి మేనమామది. మాది ఉన్న పొలము 3 ఎకరాలు ఉంటాయి, 2.5 ఎకరాలు పోవడము, 2.5 ఎకరాలు ఉంటాయి పూర్తిగా పోవడం. పూర్తిగా మామూలని సన్నకారు రైతులను మోసం చేసి పోలీస్ ప్రొటెక్షన్తో మొత్తం ఈరోజు మాత్రం మొత్తం పోలీస్ దౌర్జన్యంతో ఆడ వర్క్ చేసారు మమ్మల్ని. మాకు గత్యంతరం లేక మేము ఆత్మహత్యకు ప్రయత్నించినాం. అయితే మేము ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మాకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి కలెక్టర్ గారిని కల్పిస్తామని చెప్పి అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు లేరు అని చెప్పి రెవెన్యూ ఆఫీసర్ కలిపేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్ గారు ఖచ్చితంగా మీ భూములు అయితే తీసుకుంటాం, ఇవన్నీ ఫాక్స్కాన్ కంపెనీ కానీ రింగ్ రోడ్ కానీ ఆదిపట్ల TCS కానీ ఇవన్నీ రాకుండా మీకు విలువలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి.